భక్తి ప్రకృతికి స్వాగతం. ఈరోజు బోరబండలోని గాయత్రి నగర్లో గల గాంధీ బొమ్మ వద్ద హోలీ సందర్భంగా జరిగిన కాముని దహన కార్యక్రమాన్ని ఇప్పుడు చూడండి. ఈ కార్యక్రమంలో గాయత్రి నగర్ అధ్యక్షుడు శ్రీ సంజీవ్ రెడ్డి గారు, సంజీవ్ గారు, రమణ గారు, శ్రీ విఠల్ రెడ్డి గారు, శ్రీ ఎస్ఎస్ గారు, శ్రీ సుదర్శన్ గారు, శ్రీ విఠలయ్య గారు పాల్గొనడం జరిగింది. కులమతాలకు అతీతంగా ఈ కాలనీలో ఈ యొక్క పండుగ అయినా జరుపుకోవడం ప్రత్యేకం. ఇప్పుడు హోలీ మరియు కామదహనం ఎందుకు జరుపుకుంటారు, దాని విశేషతను తెలుసుకుందామా? హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం, భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్లని ఆరాధించటం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. ఇదిలా ఉంటే తన కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. పరమ విష్ణు భక్తుడు. అది హిరణ్యకశ్యపుడు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతాడు. తనని సంహరించాలని నిర్ణయించుకున్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తాడు. అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశిస్తాడు. అయినా ప్రహ్లాదుడికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలికను పిలిచి ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు పాల్గొన పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీ వియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు. మన్మధుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు. తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. పతి వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవుణ్ణి బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలపెడతారు. ఇక హోలీ చేసుకోవడానికి శాస్త్రీయ కారణాలు. వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్లాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికల్ని తయారు చేస్తారు. తడి రంగుల కోసం మోదిక పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడుల్ని చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని అర్థం.